హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగాధర్ తెలుగు రీల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, నా భార్య వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు కరుట్లపల్లి అనే విలేజ్కి వచ్చాము ఫ్రెండ్స్. ఎందుకు వచ్చామంటే మా తాత వాళ్ళు దేవర చేస్తున్నారు. దేవర కోసమనే వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ నా భార్య వాళ్ళ చేను తర్వాత తోట చూపిస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి ఏం చేస్తుందంటే నాకు అవన్నీ చూపించకోకుండా రేగి పండ్లు తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూడండి, అక్కడ ఉన్న తన దగ్గరికి వెళ్దాము, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రేగి పండ్లు కోసుకుంటా ఉంది. రేగి పండ్లు అంటే తెలుసా ఫ్రెండ్స్? రేణికాయలు అంటారు అన్నమాట. ఇక్కడ అనంతపురం భాషలో రేణికాయలు అంటారు. హలో మేడం, హాయ్ చెప్పండి మేడం. ఓసారి ఇక్కడ చూడండి మేడం, హాయ్ చెప్పండి. రేగి పండ్లు చూపెట్టండి మేడం. తను చాలా కష్టపడుతుంది అది రేగి పండ్లు కోసుకోవడానికి. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఊరు అంటే ఎక్కడ అంటే ఇది వాళ్ళు ఎవరు వెళ్తున్నారు. మనకు ఊరు వచ్చి కరుట్లపల్లి విలేజ్ వచ్చి అక్కడ అన్నమాట. అది జూమ్ చేస్తున్నాం చూడండి, క్లారిటీగా లేదు. దాదాపుగా మనము ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు దూరంలో వచ్చామన్నమాట. ఇక్కడ ఉంది, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే చేను దగ్గర పోయికి తోట దగ్గర పోయికి ఇంకా డిస్టెన్స్ ఉందన్నమాట ఇంకా. సో ఇట్లా మధ్యలో ఆపేసింది ఫ్రెండ్స్. క్లైమేట్ మాత్రం చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. పల్లెటూరు వాతావరణమే వాతావరణం. ఇది అనంతపురం జిల్లా కోడేరు మండలంలో ఉంది ఫ్రెండ్స్. అంటే అనంతపురం నుంచి ఒక 28 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట కరుట్లపల్లికి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, రేణి పండ్లు తీసుకుని వస్తూ ఉంది. చూపించండి మేడం. చూడండి రేగి పండ్లు ఎన్ని తీసుకుని వచ్చింది. చూసారు కదండి ఫ్రెండ్స్, రేగి పండ్లు అంటే తెలుసు కదండి ఫ్రెండ్స్. రేగి పండ్లు అంటే రేణికాయలు తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మేము చూసాము లేదా ఎస్ అని కానీ లేదా నో అని కానీ టైప్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదే చూడండి, అంటే ఆ లాస్ట్లో ఎక్కడో ఉందంట. తను కూడా దారి మర్చిపోయింది అంటున్నది. సో అందుకు జూమ్ చేస్తే ఇట్లా కనబడుతుంది, అది ఎక్కడో చైన్ అనేది. అందుకే అంత లాంగ్ వెళ్ళి ఉంటే కన్ఫ్యూజ్ అయ్యబోతుంది. ఇక్కడి నుంచి చూస్తున్నాం అనమాట మేము. తను ఏ చూపిస్తే అది అనేదే అనమాట, నాకేం తెలుసు. సో ఇది తిమ్మాపురం అనమాట. ఈ పక్కన తిమ్మాపురానికి కరుట్లపల్లికి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట, అంతే. మా మేడం చూడండి, పండ్లు బయట పెట్టా. ఫ్రెండ్స్, గాలిమార్లు ఎక్కువ ఉంటాయన్నమాట ఇక్కడంతా ఈ చుట్టుపక్కల. సో మా చేనుకు అనేది వెళ్ళలేము, అందుకు రిటర్న్ వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చి హంద్రీనీవా కాలువ దగ్గర వచ్చామన్నమాట కరుట్లపల్లిలోనే. మీకు ఇది చూపిస్తాను. మా పిల్లలు కూడా వచ్చారు, చూపిస్తాను. అన్న బంగారు హాయ్ చెప్పు. చిన్నోడు హార్దిక్ వాళ్ళు వచ్చి కెనాల్ చూస్తున్నారు ఫ్రెండ్స్. నీళ్ళు అన్నీ చూపిస్తాను, అది కూడా. ఏ హార్దిక్ వద్దట్లా, నీళ్ళు హంద్రీనీవా కాలువ అనమాట ఇది. వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. చేపలే వల ఫ్రెండ్స్, ఇట్లా అన్నమాట. ఇది వచ్చి ఆత్మకూరుకు వెళ్తుంది రూట్ అనేది. మరి ఇది వచ్చి ఇప్పుడు కరుట్లపల్లికి వెళ్తుంది అన్నమాట రూట్. పిల్లల్ని పిలుచుకొని వచ్చినాము. చూడండి, వాటర్ హంద్రీనీవా కాలువ అనమాట ఇది. ఈ నీళ్ళ ద్వారానే ఇక్కడంతా పంటలన్నీ బాగా పండించుకుంటారు ఫ్రెండ్స్. వెళ్దామా? ఇక్కడ వచ్చి మనకి మామూలుగా తెలిసిందే అనమాట. ఎక్కడైతే వాటర్ ఉంటుందో అటు కెనాల్ కానీ లేదంటే
బావి కానీ చెరువు కానీ ఏదన్నా ఉన్నా కూడా గంగమ్మ తల్లి గుడి ఉంటుంది ఖచ్చితంగా. అంటే అదే ఫ్రెండ్స్ ఇక్కడ గుడి. ఇప్పుడు దేవర చేస్తుండే చోటుకి వెళ్దామండి. చూడండి ఫ్రెండ్స్, కందులు అనేది దొంగతనం చేస్తుంది. ఎవరు కాదు, ఇది మాదే, ఇది మా బాబాయ్ది. చూడండి ఫ్రెండ్స్, దొంగతనాలు చేస్తాను చూడండి. మా చేనులో మాకేమి